హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం అనుకోకుండానే మాకు ఈ ప్లానింగ్ జరిగిందనమాట. అసలు మేము అనుకోలేదు. ఆదివారం మామూలుగా రొటీన్గా మా జితుబయ్యకి సెలవు ఉండిద్ది కదా. సెలవు అయితే మామూలుగా టిఫిన్లు చేసాము. టిఫిన్లు చేసి కూర్చొని మంచం మీద ఇలాగ మాట్లాడుకుంటున్నాము. అయితే సడన్గా మా జితుబయ్య చెప్పాడు, ఈరోజు మనం ఎక్కడికైనా తిరగడానికి వెళ్దామా అని చెప్పాడు. మేము తిరగాలంటే పొద్దున్న చెప్పాలి కదా, ముందలుగా ప్లానింగ్ చేసుకోవాలి కదా ఎక్కడికైనా తిరగాలంటే. అదిగోండి మా మమ్మీ అరటికాయలు తీసుకొచ్చింది అనమాట. మధ్యలో అరటికాయలు కనపడ్డాయి మంచి మంచి. సో ఈరోజు కూడా మేము శివుని గుడికి వెళ్తున్నాము. కానీ ఇక్కడికి నేననేది ఎప్పుడు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా? మా అక్కయ్య కూడా వెళ్ళలేదు. ఎక్సెప్ట్ నువ్వు వెళ్ళావా? ఇతనికి అర్థం కాదులేండి. महादेव जी मंदिर तू कभी गयो रे? हम पे जा महादेव जी मंदिर कौन सा सिरई అదిగోండి వెళ్ళలేదు. మా మమ్మీ కూడా, నాకు తెలిసి మా మమ్మీ కూడా వెళ్ళుండదు. మా జిత్తుబయ్య మాత్రం వెళ్ళాడు. ఇప్పుడు గుడి అన్నమాట. శ్రావణ మాసం మాకు ఇక్కడ శ్రావణ మాసంలో ఎక్కువగా శివుడు గుడికి వెళ్తారనమాట. జిత్తుబయ్య చెప్పాడు, ఈరోజు ఆదివారం కదా వెళ్దాం, శివుని గుడికి వెళ్దాము. ఎందుకంటే సోమవారం రోజు వెళ్ళాలంటే సోమవారం మాకు వీలు కాదనమాట. ఎందుకంటే సోమవారం రోజు మా జిత్తుబయ్యకి ఆఫీస్ ఉండిద్ది కదా, అందుకని సోమవారం రోజు మాకు వీలు కాదు. లాఫింగ్ బుద్ధకి మరియు బుజ్జి వినాయకునికి అరటికాయలు నైవేద్యం పెట్టిందనమాట. మేము అసలు ఎప్పుడైనా బండి తీసుకొని బయలుదేరి ఎక్కడైనా ఊరికెళ్ళి బయలుదేరినప్పుడు ఎక్కడికైనా మాకు గుర్తొచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మమ్మీ లాఫింగ్ బుద్ధకి మరియు బుజ్జి వినాయకునికి నైవేద్యం మాత్రం పెట్టాల్సిందే. ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, దేవుడా మమ్మల్ని నువ్వు కాపాడు, మాకెప్పుడు తోడుగా ఉండు, మమ్మల్ని కాపాడు అన్నమాట. అందుకని ఫస్ట్ నైవేద్యం పెట్టిద్ది అనమాట. నైవేద్యం పెట్టినాక ఇంకా అందరం తింటున్నాము. అయితే మేము అసలు సడన్గా ప్లాన్ జరిగిందనమాట. అసలు రోజులాగానే మామూలుగా సండే అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందలుగా ఒక రోజు ముందలు చెప్పాలి కదా. రేపు మనకి ఫస్ట్ తిను తర్వాత మాట్లాడు అని చెబుతున్నాడు మా ఎక్సిట్. అంత ముందలు ఒకరోజు ముందలు చెప్పాలి కదా. రోజు అలాగే చేస్తారనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా జిత్తుబయ్య ముందలుగానే చెబుతాడు. ఈరోజు అసలు సడన్లీగా జరిగిందనమాట. అసలు మేమేమో రోజు మామూలుగా టిఫిన్లు అవి చేసుకొని మంచాల మీద కూర్చొని మాకు సండే రోజున ఎలా ఉండిద్దో చెప్పానా, రోజు మాకు ఎలా ఉండిద్దో అని. ఎలా ఉండిద్దంటే కాఫీలు తాగే టైంలో నిద్రపోతాము, కాఫీలు టీలు తాగే టైంలో ఏమో మేము నిద్రపోతాము సండే రోజున. అని టిఫిన్ చేసే టైంలో మేము కాఫీలు టీలు తాగుతాం అన్నమాట. పాలు కాఫీలు టీలు. మరియు భోజనాలు చేసే టైంలో మేము టిఫిన్లు చేస్తాం. అలా ఉండిద్దండి మాకు సండే రోజున మాత్రం. ఎందుకంటే లేటుగా లెగుస్తారు కదా, వీళ్ళు లేకందే మేము టిఫిన్లు చేయలేము. ఎందుకంటే చల్లారిపోతాయి కదా టిఫిన్లు కాఫీలు టీలు లెగ్సి నాకే అంటారు. కాబట్టి మాకు సండే రోజున ఈ విధంగా ఉండిద్దండి. అలాగనే మేము మామూలుగా పొద్దున్నే లేటుగానే లేటుగా లేచినాక టీ తాగి కూర్చున్నాము. ఇంకా కొంచెం టిఫిన్ చేసాము, తిన్నాము, ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. గుడ్డలు కడిగే వాళ్ళు గుడ్డలు కడుగుతున్నారు, మంచం మీద కూర్చున్నాము. నీళ్ళు కూడా పోసుకోలేదు. అయితే సడన్గా ఎన్నింటికి 12 అయి ఉండిద్ది ఆ టైము, 12 అనమాట. అప్పుడు మా తమ్ముడు పోయలేదు. అప్పుడు సడన్గా చెప్పాడనమాట, బయటికి వెళ్దామా అని. ఏంది ఇప్పుడుతో 12 అయిపోయింది, మధ్యాహ్నం అవుతుంది, ఎక్కడికి వెళ్తాం? ఇప్పటికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంటికి ఎప్పుడు రావాలి మళ్ళీ అని మా మమ్మీ చెబుతుంది. అయితే
జిత్తుమే చెప్పాడు కాదు బాగుండిద్ది ఈ పక్కనే ఉంది, మేము ఎప్పుడు వెళ్ళలేదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్ళొద్దాము, ఒకసారి వెళ్దాం పదండి. ఏముంది ఇంట్లో బండి ఉంది కదా, ఇదివరకు అయితే మా ఇంట్లో బండి లేనప్పుడైతే ప్లానింగ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చేది, బస్సులో వెళ్ళటం, మళ్ళీ కూర్చోడానికి ఉండదు, ఇరుకు, అలా ఇబ్బంది ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఇంట్లో బండి తీసుకొచ్చాం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చలో అనమాట. అయితే ఫస్ట్ సారి నేను కూడా వెళ్తున్నానండి ఈ శివుని గుడికి. అయితే మీతో పాటునే నేను కూడా ఈ ఫస్ట్ టైం చూస్తానన్నమాట ఈ శివుని గుడి. అయితే చూద్దాం ఎలా ఉండిద్దో. మా జిత్తు భయ్య మాత్రం చెప్తున్నాడు చాలా బాగుండిద్ది ఆడని. సరే ఫ్రెండ్స్, అయితే గుడికి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం. అయితే రాజస్థాన్లోని జాలోర్ డిస్టిక్లో ఈ శివుని గుడి ఉందన్నమాట. అయితే జాలోర్ డిస్టిక్లో ఏ ఊరంటే గోలానా అన్నమాట ఊరు పేరు. గోలానా అనే ఊరిలో ఈ జల్డేశ్వర్ శివుని గుడి ఉందన్నమాట. జల్డేశ్వర్ అంటే శివుని పేరు అన్నమాట. ఇక్కడ ఉన్న శివుని పేరు జల్డేశ్వర్ మహాదేవ్ అంటారు. అయితే మేము ఉంటుంది జాలోర్ డిస్టిక్లోని భీన్మాల్ సిటీలో అన్నమాట. భీన్మాల్ నుంచి ఈ గోలానా అనే ఊరు 30 కిలోమీటర్ దూరంలో ఉండిద్దనమాట. అయితే గోలానాలోని పచ్చని కొండల మధ్య అందమైన జల్డేశ్వర్ శివుని గుడి ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్, బయట ఈరోజు వర్షంలా వచ్చేటట్టు ఉందండి, చూపిస్తాను మీకు. మేము ఇంటి నుంచి బయలుదేరాం కానీ వాతావరణం చూస్తే చాలా వర్షం వచ్చినట్టు ఉంది. ఈ గుడి అనేది కొండల మీద దగ్గర ఉంది. అయితే ఈ కొండలు ఇక్కడ కొండలు చూడండి, మీకు చూపిస్తాను. అసలు వర్షంలో ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. అది చూడండి, చిన్న తుంపర్లు కూడా పడుతున్నాయి చూడండి, కొండలు అవి చూడండి. వర్షం కూడా వస్తుంది ఇప్పుడు. ఇంకా మేము గుడికి కూడా వెళ్ళలేదు, అంతలోనే వర్షం కూడా స్టార్ట్ అయింది. చాలా బాగుంది కొండ మాత్రం, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఈరోజు నేను మా రాజస్థానీ ట్రెడిషనల్ డ్రెస్ అండి, రోజు అయితే డ్రెస్ వేసుకుంటాను ఇంటికాడ, బయటకు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శాతం డ్రెస్ వేసుకుంటాను నేను. రాజస్థానీ ట్రెడిషనల్ డ్రెస్ కింద దిగినాక చూపిస్తాను మీకు. కామెంట్ లో చెప్పండి నాకు డ్రెస్ రాజస్థాన్ డ్రెస్ బాగుంటుందా బాగుంటుందని. అయితే ఫ్రెండ్స్, మనం ఫైనలీ వచ్చేసాము జల్డేశ్వర్ శివుని గుడికి. ఈ కొండల్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండయో. అయితే మా జిత్తుభయ్య చెప్పాడు ఇక్కడ పౌర్ణమి రోజున ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి, ఇక్కడ వరకు బస్సులు కార్లు అని చాలా వెహికల్స్ వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక సాధు మహాత్మా ఉంటారనమాట. వాళ్ళని చూడటానికి గురు పౌర్ణమి రోజున చాలా సంఖ్యలో భక్తులు ఇక్కడ వచ్చారు.
हाय जो नाना उदाजी आम्ही कचरा वेगायो तो पारिस्तू అయితే ఫ్రెండ్స్ ఈ కొండ మీద అసలు చాలా నెమళ్ళు ఉండెట్టుకుంటా. అసలు మేము కారు దిగంగానే అసలు ఒకటే సౌండ్ అనమాట, ఈ నెమళ్ళ సౌండ్. అన్నీ అసలు అరుస్తున్నాయి, బాగా సౌండ్ చేస్తున్నాయి. అయితే నేను మాత్రం చాలా హ్యాపీ అయ్యానన్నమాట. ఎందుకంటే మేము రాజస్థాన్లో ఉంటాం కానీ అసలు మాకు నెమళ్ళు చూడటానికి దొరకదనమాట. ఇవి చేలల్లో, గ్రామాల్లో మరియు అడవి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని అరుస్తున్నాయి అంటే ఒక్కటైనా నాకు కనపడిద్ది కదా. ఇక్కడ అది చూడండి నెమలి. అక్కడ ఇది దూజే. కొండల మీద చాలా నెమళ్ళు ఉండే. ఇక్కడ ఉంది గుడి. ఇక్కడ ఎవరో గురువులు వారు కూడా ఉన్నారంట, గురువులు వాళ్ళు. నేను మాత్రం ఇక్కడ ఫస్ట్ టైం వచ్చానండి. చూడండి ఈ వర్షం వల్ల వాతావరణం ఎలా ఉందో చూడండి. సౌండ్ వినపడుతుందా మీకు? చాలా నెమళ్ళు ఉండే లోపల. మీకు చూపిద్దామంటే ఒక్కటి కూడా క్లియర్గా కనపట్లా. అన్ని చెట్ల లోపల మధ్యలో దాక్కొని ఎక్కడో ఈ కొండల మధ్యలో అర్థం కావట్లేదు ఎక్కడ అరుస్తున్నాయో. ఎక్కడైనా బాగా కనబడితే నెమలి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత కింద నుంచి వచ్చామో మనం. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. అది చూడండి ఎదురుగా కనపడుతుంది, అదే అయి ఉంటుంది గుడి. ఇక్కడ చూడండి. ఏంటి మమ్మీ ఎలా ఎందుకు పెడతారు? ఈ భక్తులు వచ్చినప్పుడు ఇలాగా ఈ బండలు ఒక్కొక్కటి మీద ఇలా పేర్చి పెడతారనమాట. అంటే వచ్చిన వాళ్ళు ఇలా చెబుతారు, మాకు కూడా ఎన్ని బండలు పెడితే అన్ని బిల్డింగులు కట్టాలన్నమాట. అన్ని బిల్డింగులు మాకు కూడా కట్టాలి అనే ఆశతో దేవుణ్ణి చెప్పి ఇలా బండలు పెడతారు ఒక్కొక్క దాని మీద ఒకటి. అక్కడ మా యక్షిత్ కూడా పెడుతున్నాడు. మాకు యక్షిత్కి ఇలా పెట్టాలని చాలా ఆశ, ఎక్కడికైనా ఇలా బండలు పెట్టాలని. 4 5 అంతస్తులు అన్నమాట. మమ్మీ ఇది ఎవరి బిల్డింగ్ అన్నమాట? ఇది ఎవరి బిల్డింగు?
ఇది మా మమ్మీ బిల్డింగ్ అనమాట. మా మమ్మీ పెట్టింది ఇక్కడ. ఇప్పుడేమో యక్షిత్ పెడుతున్నాడు. మా అమ్మ ఏమో 5 అంతస్తులు బిల్డింగ్ కట్టింది. ఇలా పెట్టాలన్నమాట. మా యక్షిత్ ఏమో 4. మరే మేలే మాతే एक मेलू एक ఏ మేలు పోయి బి ఒరే ముద్దాం दे दो. నేను ఇస్తాను ఒకటి. छोटा सा देना वो दे. ఏలేలో. ये ठीक है ना. ఇప్పుడు మా యక్షిత్ కూడా 5 అంతస్తుల బిల్డింగ్లు కడతాడనమాట. దేవునికి చెబుతున్నాడు, నాకు 5 అంతస్తుల బిల్డింగ్ నేను కట్టాలి అని. सारी सोता पड़ी 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 हाड़ी तो మా అక్కయ్య లేదు, హెల్ప్ చేస్తుంది. సరిగ్గా పెట్టలేకపోయాడు. पड़ी మా అమ్మ ఏమో పెట్టేసింది చూడండి. 1 2 3 4 5 1 2 3 4 5 5. ఇక్కడ చూడండి, కొండల లోపల నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. చూడండి చాలా బాగుంది వాతావరణం మాత్రం. ఇది చూడండి నా డ్రెస్. నేను ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ రాజస్థానీ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట ఇది. ठहरने अलग तो ఇగో ఇక్కడ కోతులు ఉంటాయి, సరిగా చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోతాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జల్డేశ్వర్ మహాదేవ్ మందిర్ అంటే జల్డేశ్వర్ శివుని గుడికి వచ్చేసాము. చూడండి, ఇదే శివుని గుడి. అయితే ఇది చాలా సంవత్సరాల కిందట కట్టిన గుడి అన్నమాట. ఇప్పుడైతే కొత్త గుడి కడుతున్నారు. ఈ గుడికి పైనేనమాట, కొండ మీద, ఇంకా దీనికన్నా కొంచెం పైన కొండ మీద పెద్ద గుడి అనేది నిర్మాణం జరుగుతుంది. చూడండి గుడి ఎంత బాగుందో. పైన చెట్లు కూడా నాటున్నాయి, బాగా పువ్వుల చెట్లు అన్నమాట. అయితే ఇక్కడ ఒక మహాత్మా సాధువులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళని దర్శించుకోవడానికి ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా ఎంతమంది భక్తులు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అయితే మేము కూడా ఇక్కడ ఆ సాధు మహాత్ముల్ని దర్శించుకొని కాసేపు ఇక్కడ కూర్చొని ఉన్నాము. అయితే చూడండి, ఇదేనమాట ఆ మహాత్మా సాధువులు ఉండే కుటీరము. ఇదేమో హవన్ కుండ అన్నమాట, అంటే యజ్ఞం చేస్తారు ఇక్కడ. आपेश्वरजी मंदिर. అయితే ఇక్కడ కొత్త గుడి నిర్మాణ పని సాగుతుంది కాబట్టి మిషన్ల సౌండ్ అనేది కూడా బాగా వినపడుతుంది ఇక్కడ.
Oke, kami mau ke depan. आजा आजा Inman. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము జల్డేశ్వర్ శివుని దర్శనం అయితే అందరం చేసుకున్నాము చక్కగా. అయితే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దేవుని దర్శనానికి మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఎక్కడో వెళ్ళాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో చూపిస్తే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పటి కూడా చాలా లాంగ్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.